మాయా లేదు, మంత్రం లేదు, జస్ట్ ఓ ఫార్ములా, ఏదో చేయాలనే తపన, కొత్తగా ఆలోచించే మైండ్, అవన్నీ కలిసి క్యూరియాసిటీ ఉన్న ఓ వ్యక్తిని రూరల్ సైంటిస్ట్ ని చేశాయి. ఆయన ఇప్పుడు వరల్డ్ వైడ్ గా తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. మరి అంత స్పెషాలిటీ ఉన్న రూరల్ సైంటిస్ట్ పై స్పెషల్ స్టోరీ చూద్దాం. ఈయన చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది. ఇంతే, పట్టుమన్న ట్యూబ్లన్నింటికి ఫట్ ఫట్న లైట్ వస్తుంది. నరసింహాచారి చేతిలోకొస్తే 100 వోల్టుల పవర్తో వెలుగుతూ ఉంటాయి లైట్స్. అంతేకాదు, వీటికి కరెంటు బిల్లులు కూడా పెద్దగా రావు. వచ్చిన పావలా ₹1/2. అంతేకాని చాంతాడంత బిల్లుండదు, మోయలేనంత బరువుండదు. కాలిన ట్యూబ్లైట్లని వెలిగించడంతో పాటు కరెంటు సేవ్ అయ్యేలా ప్రయోగం చేశారు నరసింహాచారి. దేశంలోనే తొలిసారిగా రంగారెడ్డి జిల్లా అప్పారెడ్డిగూడలోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రయోగం చేసి సక్సెస్ అయ్యారు. ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. చుట్టూ ఉన్న వారందరిలో స్పెషల్ అయిపోయారు. ఇందులో మన పాడైపోయిన ట్యూబ్లైట్లో మెర్క్యూరీ ఉంటుంది, అంటే పాదరసం ఉంటుంది. ఆ పాదరసం అనేది చాలా డేంజరస్. మనం అదే ఈ పాడైపోయింది జనరల్గా మనం ఏం చేస్తామంటే ఎక్కడో మన డంప్ యార్డ్లో వేసేస్తామన్నమాట. ఆ డంప్ యార్డ్లో ఏమైపోతుందంటే ఆ పగిలిపోయేసి ఆ బల్బు అది భూమి లోపలికి వెళ్ళేసేసేసి ఈవెన్ వాటర్ను కూడా కంటామినేట్ చేసేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ మనకు పరిశోధనలో కూడా తెలిసిందనమాట. నరసింహాచారి ట్రాక్ రికార్డుని సింపుల్గా చెప్పుకుంటే, ఈయనో రూరల్ సైంటిస్ట్. కాలిన ట్యూబ్లైట్లని కనెక్ట్ చేసి వెలిగించే ఫార్ములా కనిపెట్టారు. రాజేంద్రనగర్లోని రూరల్ టెక్నాలజీ పార్క్లో ఉన్న ఐక్య టెక్నోవేషన్స్ అనే సంస్థ చారికి టెక్నికల్ డైరెక్టర్ బాధ్యతలు అప్పజెప్పింది. కాలిన ట్యూబ్లైట్లను వెలిగించే ఐక్యరేట్ అనే మెషిన్ తయారీని ఫుల్గా స్టార్ట్ చేసింది. ట్యూబ్లైట్లు చౌక్, స్టార్టర్ లేకుండానే కాలిన ట్యూబ్ని 2 క్లిప్పులతో వెలిగిస్తున్నారు. దీనివల్ల చాలా మందికి ఉపాధి కూడా దొరుకుతోందంటున్నారు. ఈ గ్రామాల్లో కనుక మనము ఈ యొక్క టెక్నాలజీని ముందుకు తీసుకెళ్ళినట్టయితే చారీ లాంటి గ్రాస్ రూట్ ఇన్నోవేటర్లకు మనము ఇతోధికంగా సహాయం అందించి ప్రోత్సహించి మరి చాలామందికి నిరుద్యోగ యువతకు ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ అనేటటువంటిది భారత ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ఉందో, ఈ టెక్నాలజీని అసెంబుల్ చేయడము, ఈ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయడము, ఈ టెక్నాలజీని మార్కెటింగ్ చేయడానికి నైపుణ్యాలను అభివృద్ధి చేసినట్టయితే ఒక రకంగా ఇది నిరుద్యోగానికి కూడా మనకు ఒక మంచి ఈ యొక్క సొల్యూషన్ లాగా మనం దీన్ని ముందుకు తీసుకెళ్లొచ్చు. నరసింహాచారిది నిజామాబాద్ జిల్లా నవీన్పేట్. స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచే ప్రయోగాలు చేయడం అలవాటు. స్కూల్, కాలేజ్ డేస్లో ఎన్నో ప్రయోగాలు చేసి ప్రశంసలు అందుకున్నారు. అలా ముందుకెళ్తూ ప్రపంచ స్థాయిలో జరిగిన సైన్స్ ఎగ్జిబిషన్లో చారీ ఫార్ములా ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది. నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి ప్రయోగాలు చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. నేను 7వ తరగతిలో కరెంటు బిల్లు కట్టడానికి గ్రామ పంచాయతీకి వెళ్ళినప్పుడు ఈ ప్రయోగం పైన ఆలోచన వచ్చిందండి. అక్కడ వేలల్లో ఫెయిల్ అయిన ట్యూబ్లైట్లు పడేయడం జరిగింది. సో నాకు చిన్నప్పటి నుంచి ప్రయోగాలు చేయడం ఇంట్రెస్ట్ కాబట్టి ఇదెందుకు చేయకూడదు, ఫెయిల్ అయిన ట్యూబ్లైట్ని ఏమైనా చేయొచ్చు అనే ఆలోచనతో నేను ఈ ప్రయోగాన్ని చేస్తూ సుమారు 7-8 సంవత్సరాల్లో దీన్ని సక్సెస్ చేశానండి. సక్సెస్ చేశాక నాకు ఎంతో ఆనందం వచ్చిందండి. ఎట్లంటే ఇప్పుడు ఫెయిల్ అయిన ట్యూబ్లైట్ మళ్ళీ వెలగడము, ఇంకోటి దీనివల్ల పర్యావరణం ఎంతో డేంజర్ అనమాట. పర్యావరణానికి ఎంతో హానికరం ఇది. దీంట్లో ఉన్న మెర్క్యూరీ అది సేవ్ చేయగలిగాను, అంటే నా ఫార్ములా ఉపయోగించి అది పూర్తిగా ఉపయోగించగలిగాను. ఇంకోటి నెక్స్ట్ ఫెయిల్ అయిన ట్యూబ్లైట్ ప్రతి సామాన్య మానవుడికి వెలిగించే పద్ధతిలో నేను దీన్ని రూపకల్పన చేయడం జరిగింది. అంటే నా ఆలోచన ప్రకారం ఒక సామాన్య మానవుడి ఇంట్లో కూడా ఇది వెలగాలనే దృక్పథంతో నేను దీన్ని రూపొందించడం జరిగింది. ప్రతి పేదింటికి ఇది వెళ్ళేలా చూడాలని కోరుకుంటున్నాను. అతను కనుక్కున్న దానికి తన దగ్గర ఇంకా చాలా నాలెడ్జ్ ఉందండి. ఆ నాలెడ్జ్ని కూడా ప్రభుత్వం ఉపయోగించుకోవాలి. ఈ ఫెయిల్ అయిన ట్యూబ్లైట్స్ ఇది ఒకటే కాకుండా ఇంకా చాలా నాలెడ్జ్ ఉంది తన దగ్గర. ఆ నాలెడ్జ్ని అంతా ప్రభుత్వం ఉపయోగించి తనకి తగిన సహాయాన్ని అందిస్తూ తను గుర్తింపు తీసుకురావాలి ప్రభుత్వం. సంథింగ్ న్యూ అంటూ ఎప్పుడూ బిజీగా ఉండే నరసింహాచారి నలుగురిలోనూ స్పెషల్. ఈ రూరల్ సైంటిస్ట్ మైండ్ ఎప్పుడు కొత్త విషయాల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది.